లాస్ట్ వీడియోలో మన జర్నీ కంటిన్యూషన్ గురించి చెప్తానన్నాను గదా! అసలు కేఎస్‌టి కలెక్షన్స్ స్టార్ట్ అయింది కోవిడ్ టైంలో. అప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయడం అంటే చాలా అన్‌సర్టెనిటీ ఉన్న రోజులవి. అందుకే అప్పుడు మేము డైరెక్ట్‌గా స్టాక్ అయితే ఏం మెయింటైన్ చేయలేదు. రిస్క్ తక్కువ ఉండాలని జెప్పేసి డ్రాప్ షిప్ మోడల్‌తో అయితే మా ఫస్ట్ స్టెప్ అయితే వేసాం. ఆ ఫేజ్‌లో మెయిన్ ఫోకస్ అంతా మాకు లెర్నింగ్ మీదే ఉంది. కస్టమర్ టేస్ట్ ఎలా ఉంటుంది? ఎలాంటి డిజైన్స్ వర్క్ అవుతున్నాయి? పీపుల్ మా నుంచి ఎలాంటి క్వాలిటీ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? ఇలాంటివన్నీ అబ్జర్వ్ చేస్తూ వచ్చాం. ఆ ఎక్స్‌పీరియన్స్ వల్ల ఏంటో తెలీదు గానీ, ఇప్పుడు స్లోగా మేము ఓన్ స్టాక్ అయితే మెయింటైన్ చేయగలుగుతున్నాం. మన కలెక్షన్స్‌ని బాగా ఇంప్రూవ్ చేస్తూ గ్రో చేస్తున్నాం. ప్రతి ఐటెము కూడా ఏదో ర్యాండమ్‌గా కాకుండా ఒక థాట్ పెట్టి కాన్ఫిడెన్స్‌తో సెలెక్ట్ చేసినవే. ఫాస్ట్ గ్రోత్ కన్నా స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇంపార్టెంట్ అని జెప్పేసి ఈ జర్నీ మాకు బాగా నేర్పించింది. మన జర్నీ గురించి మీకు ఇంకా చాలా చెప్పుకోవాలి. బట్ అంత ఇన్ఫర్మేషన్ ఒక వీడియోలో ఇవ్వడం కుదరదు గాబట్టి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం. అప్పటి వరకు కూడా మన స్టైల్ కోసం మన సెలక్షన్స్ కేఎస్‌టి కలెక్షన్స్ మన పేజ్‌ని ఫాలో అవ్వడం మర్చిపోకండి. ఇంకా మన జర్నీలో చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మాట్లాడుకుందాం.